అన్యజనులు మమ్మను సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు. 17వ వచనంలో ఏమనుందంటే, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. చాలండి. అంటే ఇంత హింస, ఇంత బాధ, ఇంత వేదన దేవుడు పెట్టినప్పుడు వీరు మారలేదంట. కొంచెం కూడా మారలే. ఏమన్నా అడిగినా, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. హల్లెలూయా. ఎంతమంది ఈ విధంగా వారి హృదయాన్ని దేవుని పైన పెట్టుకొని జీవిస్తున్నారు. చూడండి, ఈరోజు కొంచెం కష్టం, ఇబ్బందులు వస్తే, ఆటంకాలు వస్తే మనం ఏం చేస్తూ ఉన్నామంటే, చాలా కాలంగా సంఘానికి వెళ్ళాం, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఇంకా అనేక సమస్యలు, దాంతోపాటు ఇంకా ఎన్నో మాటలు కూడా. ఇవన్నీ ఉన్నప్పుడు మనము ఎవరిని నిందించాలి? ఈ చర్చ్ కాదులే, ఎక్కడ పోవాలా? ఇంకొక చర్చ్లో, అక్కడ బాగుంది, అక్కడ కనుక వాళ్ళు ప్రార్థన చేస్తే నా కష్టాలన్నీ పోతాయి, నా బాధలన్నీ పోతాయి. ఇక్కడ ఈ దైవజనునికి కొంచెం డబ్బులు ఎక్కువై గర్వం వచ్చేసింది, లేదా ఇట్లా అట్లా అయిపోయింది అని చెప్పి మన మనసు మనని, ఎందుకు అంటే సాతానుడు మనం అక్కడ మన జీవితాన్ని మార్చుకోవడము ఇష్టం లేక మనల్ని వెలగొట్టే ప్రయత్నం చేస్తాడు, అక్కడ తీసుకెళ్ళిపోవాలని చూస్తాడు. మరి ఆ సమయంలో నేను అట్లా అనుకున్నాను, ఇది వానేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అట్లనే ఉంది పరిస్థితి. కానీ చెప్తున్నా వినండి, నేను ఎప్పుడైతే గ్రహించానో నా పొరపాట్లను, నేను గ్రహించానో, నేను దేవుని ఆరాధించే విధానం తెలుసుకున్నానో, దేవుని ప్రార్థించే విధము తెలుసుకున్నానో, దేవునికి ఇచ్చే విధాన్ని నేను తెలుసుకున్నానో, నా జీవితంలోనికి అద్భుతమైనటువంటి మార్పు కనపడింది. సంఘం కాదు, సంఘ కాపరి కాదు, నా మనస్సు, నా ఆలోచన, నేను ఇచ్చే సమయము, నేను ఇచ్చే విధానము, నేను ఇచ్చే కృతజ్ఞత దేవుడు లెక్కించాడు. హల్లెలూయా. నేను ఇచ్చే విలువ, ఆ విలువను బట్టే నా విలువను మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. అంతేగాని ఏ దైవజనుని వల్లనో, ఏ సంఘము వల్లనో, ఏ వ్యక్తి వల్లనో కాదు. కానీ మన వ్యక్తిగత జీవితంలో మనం ఒకసారి వెళ్ళి మనం చూస్తే, మన యొక్క నడత దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మన జీవితం, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం ఏ విధంగా మనం హ్యాండిల్ చేస్తూ ఉన్నాం? అక్కడ దేవునికి మహిమ ఉందా? అక్కడ దేవునికి ఘనత ఉందా? అక్కడ దేవునికి మరి మనం స్థానం ఇస్తున్నామా? కొన్ని ప్లేసెస్లో మనం వెళ్తే, కొంతమంది కుటుంబంలో మనం వెళ్తే అక్కడ దేవుడు అన్న పదం ఉండదు, వర్షిప్ ఉండదు, ప్రేయర్ ఉండదు, దేవుని ఘనపరిచే పరిస్థితి ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించరు, కానీ మనం నేర్పించాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే వారి పితరులు వారి పిల్లలకు దేవుడు చేసినటువంటి కార్యములను వారు బోధించినట్లుగా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అయ్యా, నువ్వు మా పితరుల కాలంలో నువ్వు చేసావు, నువ్వు చూసిన విధములు గొప్పది. అయితే మా జీవితంలో మరి మేము ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్న, ఇన్ని బాధల్లో ఉన్నా కూడా మేము
ఇదిగో ఈ మార్గమును తప్పిపోలేదు, మా హృదయాలను మేము ఎట్టి పరిస్థితులు వెనుకకు మేము తిప్పుకోలేదు, మేము మీ అందు విశ్వాసముతోనే నమ్మకంగా అదే విశ్వాసమును కొనసాగిస్తున్నాము అని ఇక్కడ వారు తెలియజేస్తూ ఉన్నారు. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవమానం ఉంది, శత్రువుల చేతుల వారు ఎంతో మరి నలిగిపోతూ ఉన్నారు. అయినప్పటికీ వారి నోటి నుంచి వచ్చిన మాటలు నిజంగా చాలా గొప్పవి. నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మనం ఒకవేళ మన హృదయం అట్లాంటి ఆలోచన మనకు వస్తే మనం ఆలోచన తీసేయాలి. ఎందుకంటే ప్రతి సంఘము, ప్రతి దైవజనుడు మనలను దేవునికి ఒక గొప్ప మంచి విశ్వాసిగా ఉండడానికే కోరుకుంటారు, అదే మనకు నేర్పిస్తారు. కాబట్టి మనం దాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా.